నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ధాన్యం దళారి పరారు. మనుబోలు మండలంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి చెల్లించాల్సిన నగదు ఇవ్వకుండా దళారి పరారవడంతో మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రైతులు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తగవు. సీనియర్ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలంటూ మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన టీడీపీ నాయకులు. శ్రీవారికి వైభవంగా హనుమంత సేవ. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 12వ తేదీన గూడూరు పట్టణంలో విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని గమలపాలెంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో విజయోత్సవ ర్యాలీ విజయవంతంపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. అన్ని మండలాల నాయకులతో ఆయన మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్లో అమరావతి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడినందుకు నిరసనగా టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పట్టణంలో నిరసన ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సంఘ థియేటర్ నుండి గడియార స్తంభం వరకు విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విరివిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన వివరించారు. 2 రోజుల క్రితం సాక్షి విలేకరు ఆడవాళ్ళ గురించి, అమరావతి మహిళల గురించి నోటికొచ్చినట్టు రాయడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం నిజంగా ఆడవాళ్ళ సిగ్గు. నిజంగా ఆడవాళ్ళ విషయంలో వాడు మాట్లాడడం ఇంకా అన్యాయమైన పరిస్థితి. నిజంగా ఆడవాళ్ళు వాళ్ళని చూస్తే చెప్పుకొచ్చేప్పుడు కొట్టాల్సిన అవసరం ఉంది అట్లోని. కాబట్టి దాని నిరసనగా మా మహిళల ఆధ్వర్యంలో గూడూరులో 4 గంటలకి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి టవర్ క్లాక్ వరకు నిరసన ప్రదర్శన జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మహిళలందరూ కూడా పాల్గొనమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే 12వ తేదీ ఉదయం 9 గంటలకి ఆర్టీసీ అంటే సంగం థియేటర్ దగ్గర నుంచి పాత బస్టాండ్ వరకు కూడా విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. కాబట్టి అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి అందరు నాయకులు మేము ఈ గ్రామాల నుంచి అందరినీ తీసుకొచ్చి విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా. కాబట్టి నాయకులందరూ కూడా విశేషంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన పనులు గురించి మనం ఒక ర్యాలీ చేసుకోవాలని పార్టీ ఆదేశించడం జరిగింది. మనం అందరం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలియజేయాలని మన సీఎం టెలికాన్ఫరెన్స్లో కూడా మనకు అందరికీ చెప్తున్నారు. మనం 12వ తేదీ సంగం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మన టవర్ క్లాక్ వరకు మనం ఎన్డీఏ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ స్థాయి నుంచి ఈరోజు ఆర్థిక వనరులు సమీకరించుకొని సంక్షేమ పథకాలు ఇచ్చే స్థాయికి
ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. అయితే సంక్షేమ పథకాలు ఎన్ని అమలు పరిచినప్పటికీ దాకా భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పార్టీ గెలవగానే పెన్షన్ 3,000 నుంచి 4,000కి ఇస్తూ అంతకుముందు 3 నెలలకు కూడా కలిపి 1,000 రూపాయలు ఫస్ట్ నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా ఇప్పుడు మనందరం చూస్తున్నాం, ఈ నెల 12వ తేదీ 89,000 మందికి భర్త పెన్షన్దారుడైంది మరణిస్తే వారికి ఈ నెల 12వ తేదీ ఏదైతే ప్రభుత్వం మనం ఫామ్ చేసామో ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు చెప్పినట్టు గుంటలు కనీసం బస్సులో పోయినా ఆటోలో పోయినా కనీసం బయలుదేరిన తర్వాత ఇంటికి చేస్తామని కూడా నమ్మకం లేని పరిస్థితుల్లో రోడ్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు రోడ్లన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ పోవటం కూడా జరిగింది. అదేవిధంగా పేదలు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాండిడేట్లు కూడా మూసేయడం జరిగింది ప్రభుత్వం. మన ప్రభుత్వం వస్తానే పేదలను దృష్టిలో పెట్టుకొని అన్న క్యాండిడేట్లు కూడా అన్నిటికీ తెలిసి పేదలకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాము. అదేవిధంగా రేపు మన గూడూరు టౌన్లో కూడా 15 ఫైనాన్స్ 5 కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే గారి చొరవతో శాంక్షన్ చేసేటప్పుడు కూడా రావడం జరిగింది. అదే కాదు సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ అయింది. ఇప్పుడు రేపు మన కార్యక్రమంలో కూడా మనం సెంట్రల్ లైటింగ్కి ఈ గూడూరు అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం స్టోన్ చేసి ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన దళారి సొమ్ము ఇవ్వకుండానే పరారయ్యాడు. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మనుబోలు మండలంలో చోటు చేసుకుంది. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి, జట్లకొండూరు, మడమనూరు గ్రామాలకు చెందిన ప్రజలు తాము పండించిన ధాన్యాన్ని వెంకటాచలం మండలంలోని పూడిపర్తి గ్రామానికి చెందిన రామారావు, తాడిపర్తిపాలెంకు చెందిన పెంచలయ్యలు ఎక్కువగా నగదు ఇస్తామని చెప్పడంతో 600 పుట్లకు పైగా ధాన్యాన్ని విక్రయించారు. వీరు వెంకటాచలం మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన వేముల సీనయ్య అనే దళారికి ధాన్యాన్ని విక్రయించారు. ఆయన నుండి రైతులకు 90 లక్షల రూపాయల నగదు రావాల్సి ఉండగా అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం దళారి సీనయ్య 20 రోజులుగా కనిపించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న రైతులు మనుబోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. రామారావు దళారికి ఇచ్చాము. ఆయన పోయి పెంచులు ఎక్కించాడు. పెంచులు ఎక్కకపోయి ఇంకొక ఆయన సేన ఎక్కించాడు. అందువల్ల మాకు 20 రోజులు వారానికే డబ్బులు కడతాన్నారు. వారం పోయి ఇప్పుడు 25 రోజులు అయిపోయింది. డబ్బులు అయితే రాలా. మేము ఇప్పుడు ఎవరిని ఫోన్ చేస్తే డబ్బులు ఎక్కువ చెప్పారు. డబ్బులు ఎక్కువ అవసరం కావాలని నేను ఫోన్ చేయబోయే లోపల రామారావు ఫోన్ చేసి అన్నా మరుబోలు స్టేషన్ అడగడానికి మాట్లాడతాము అన్నారు. అప్పుడు ఇంకేంద్రం ఆయన మరుబోలు స్టేషన్ రమ్మంటున్నాం అంటే మేము వస్తున్నాం కదా అడిగి మాట్లాడతాము అని అన్నారు. మాది ఏమో 90 లక్షలు అందరూ కలిసి చెల్లుపల్లి వాళ్ళకి మా కేసు అంటే ఎక్కడికి వచ్చాం పొద్దున ఎస్ఐ వాళ్ళిద్దరిని విచారిస్తే ఆ సేనాయిని తీసుకొస్తే తేలొద్దని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మేము 6 నెలలుగా కష్టపడి రైతు పువ్వులు అనుకున్నా నేలలో తిరిగి మామూలు పుట్ట అనుకుని తిరిగి కష్టపడి పండించి వాళ్ళకి మేము వల్ల రాసిపోయాము. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయకులు మనుబోలులోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, రాయపాటి కిరణ్ కుమార్, శివుడు రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, దండు చంద్రశేఖర్ రెడ్డి, యండ్రపల్లి మహేంద్ర, వెందోటి భాస్కర్ రెడ్డి, బండికట్టి రవి, పుట్టా మస్తాన్, మహిళా నాయకురాలు యారాసి శివమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శివలక్ష్మి. అది వీడియోలో అమరావతిలో అసభ్యంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పాలి. అదే మా విన్నపం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేకపోయినా కానీ ఉన్నాడని అపోహలు ఉన్నాడు. ఎందువల్లంటే మొన్న శివబోలు కిరణ్ కుమార్ ఒక అబ్బాయి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు
జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మిస్సెస్ ఏమో అన్నాడని ఒక్క మాట చిన్న మాట ఏదైనా వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అతను అమరావతి రైతుల్ని మహిళల్ని నీచంగా మాట్లాడిన ఆయన కృష్ణరాజు గారు అయితేనే ఈటెల గారు అయితేనే వాళ్ళని ఈ విధంగా మాట్లాడేటప్పుడు ఇంతవరకు వాళ్ళు ఏమీ చేయలేదు. అందువల్ల దయచేసి అమరావతికి సొంత భూములు దారాదత్తం చేసిన వాళ్ళకి మనం పాదాభివందనం చేయాలా. అటువంటి మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేందుకు వాళ్ళని సాక్షి ఎడిటర్ అయితేనేమి, విలేకరు అయితేనేమి, సాక్షి సంబంధించిన అందరినీ మామూలుగా సాక్షి డిబేట్లో మామూలుగా కొమ్మినేని శ్రీనివాస్ గారు, తర్వాత జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడుతూ అమరావతి మహిళలని అవమానపరుస్తూ వాళ్ళు అందరూ వేశ్యులుగా, అమరావతి మహిళలందరూ వేశ్యులు అని చెప్పటం, అది అందరినీ మహిళలు కానీ అవమానపరిచే విధంగా చేసినారు. దానికోసంగా ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళలు కొంతమంది వచ్చి ఇవ్వడం జరిగింది. ఏంటంటే చట్టపరంగా వాళ్ళు ఆ విధంగా మహిళల్ని అవమానపరిచి మాట్లాడినందుకు చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఎన్ని తీసుకోవాలని చెప్పని ఎస్ఐ గారికి ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పని మనం రిపోర్ట్ చేయడం జరిగింది. దీని మీద యాక్చువల్గా అసలు ఈ విధంగా మాట్లాడడం అసలు మనము ఆ అమరావతి మహిళలకి పాదాభివందనం చేయాలి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళకుండే ఆస్తుల్ని దారాదత్తం చేసి. మనుబోలులోని సుశ్రత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదివిన నాగవైష్ణవి ప్రతిభా అవార్డు అందుకున్నారు. దీంతో విద్యార్థి నాగవైష్ణవిని ముంగర విజయభాస్కర్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. 10వ తరగతిలో 553 మార్కులు సాధించి నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని షైనింగ్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ తదితరులు మాట్లాడారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండి ఫరీద్ అహ్మద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. My name is K. Nagvaishnavi. I am studying in Sushrita English Medium High School from LKG to 10th class. I am very happy to got this award. I got this award because the support and guidance of my teachers. The way they prepare us is very nice. They conduct us weekly tests, revision tests, and they prepare us for public examinations very well. Another reason is my parents. They support us, especially my mom. She encouraged me very well. The whole credit goes to my school management. And after many years, this government has launched this scheme and select many students like me and present this award. సుశ్రుత ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేను హెడ్ మాస్టర్గా మాట్లాడుతున్నాను. 2000 సంవత్సరంలో స్థాపించబడిన ఈ సుశ్రుత ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనతి కాలంలోనే అభివృద్ధి చెంది చాలా విజయాలు సాధించడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఉపాధి పొందుతున్నారు. చాలామంది విద్యార్థులు భవిష్యత్తుని తీర్చిదిద్దుకున్నటువంటి పాఠశాల, అనేక ప్రతిభా అవార్డులు సాధించినటువంటి పాఠశాల 2024-25 సంవత్సరం గాను కే నాగవైష్ణవి అనే అమ్మాయి ప్రతిభా అవార్డుని పొందడం జరిగింది. ఆమెకి మా పాఠశాల తరపున ఉపాధ్యాయుల తరపున యాజమాన్యం తరపున రెడ్డి, సుశ్రుత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ మేనేజ్మెంట్. మేము 2000 స్కూల్ స్థాపించాము. 2000 నుంచి ఈ రోజు వరకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ 2000 నుంచి 2025 అంటే 23-24 నుంచి 2014 నుంచి 2017-18 వరకు 15 అవార్డులు, ప్రతిభా అవార్డులు మా పిల్లలు ఎంతో మంచి మార్కులు తెచ్చుకొని సాధించారు. మా స్టాఫ్ మొత్తం అందరూ కూడా చాలా వాళ్ళ పిల్లల కన్నా కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు మా పిల్లల్ని. ఈ పిల్లల్ని వాళ్ళ సొంత కన్న పిల్లల కింద కూడా ఎంతో గౌరవంగా వాళ్ళని ఎంతో ప్రేమతో చూసుకొని ఇవాళ మనుబోలు 2013-14 నుంచి 17-18 వరకు 15, ఇప్పుడు మళ్ళీ 16 ప్రతిభా అవార్డులు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ మంచి స్థాయిలో ఉన్నారు మా పిల్లలు. మా స్కూల్లో ప్రతి ఒక్క టీచరు వాళ్ళు ఎంతో శ్రద్ధతో వాళ్ళని పిల్లల్ని అంత క్రమశిక్షణతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం మాకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు ఎంతో సహకరించి
ఈ స్కూల్లోనే మా పిల్లలు చదువుకున్నారు, మా పిల్లలు కూడా ఫారిన్కి వెళ్ళున్నారు. ఈ స్కూల్ మూల స్తంభాలు మంచి వృద్ధిలోకి ఉన్నారు. మా కరెస్పాండెంట్ సారు స్త్రీల పట్ల గౌరవంతో, అభిమానంతో, సంస్కారంతో ఉంటారు. ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒక చెల్లిలాగా, తల్లిలాగా, తోబొట్టులాగా చూశాడే కానీ అవి ఏ దృష్టితో ఉండేవి. కొంతమంది దుర్వార్త విషయాలు చెప్తున్నారు మా కరెస్పాండెంట్ మీద. అసలు ఇట్లాంటి మాట్లాడే ఆ సారే టీచర్స్ని అసభ్యంగా మాట్లాడతాడు. మాకు అనుభవం, ఆయన 3 సంవత్సరాలు ఉండరు ఇక్కడ, 4 సంవత్సరాలు వెళ్ళిపోయినారు. మా స్కూల్ తరపున ఎవరైనా చెడుగా మాట్లాడితే మటుకు నేను మటుకు ఒప్పుకునేది లేదు. ఏంటంటే మా స్కూల్ అంకుత వీక్స్తో ఎన్ని స్కూల్స్ వచ్చినా 2000 నుంచి 2025 వరకు విలువలతో కూడిన విద్య నేర్పించాలని చదువు అనేది అందరూ చెప్తారు, కానీ విలువలతో కూడే విద్యని నేర్పించడం చాలా స్కూల్లో కష్టం. అది ఇక్కడ దొరుకుతుంది. మార్క్స్ కాదు ఇంపార్టెంట్, పిల్లలు నాణ్యంగా విలువలతో కూడిన విద్యని చదువుకోవాలని మా సార్ చెప్పేవారు. మా సార్ ఇప్పుడు ఒక స్టాఫ్గా చూడలేదు, కుటుంబ సభ్యుల్లాగా మేము అందరం మెలిగాము. మా అందరికీ ఈ విధంగా కోఆపరేట్ చేస్తున్న మా విజయ్ రెడ్డి సార్ గారికి, హెచ్ఎం సార్ ఫరీద్ సార్ గారికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం వాకాడులో నిర్వహించారు. గ్రామ వీధుల్లో ర్యాలీ చేపట్టి ప్రజలకు యోగాపై అవగాహన కలిగించారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ఎంతో అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ సందీప్, టీడీపీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, కాటంరెడ్డి రామలింగారెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మండల పంచాయతీ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది మరియు ఐకేపీ వాళ్ళు ఈరోజు పత్రికా ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు వాకాడు మండలంలో అశోక్పల్లి దగ్గర యోగాంధ్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మన కూటమి ప్రతినిధులు మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు, పంచాయతీరాజ్ సిబ్బంది, ఎన్ఆర్జీ సిబ్బంది మరియు ఐకేపీ వాళ్ళు మరియు వెలుగోళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు అందరూ సచివాలయ సిబ్బంది మరియు పత్రికా ప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలిసిన విషయమేను. ఎప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో మనిషి పెరగడంలో అదేవిధంగా సామాజికంగా ఆ సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. తద్వారా మన దేశం కూడా బలవంతంగా తయారవుతుంది. ఆ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి మోడీజీ గారు, మన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు యోగాంధ్ర పైన శ్రద్ధ వహించి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ దీనిపైన అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ యోగా చేసి. వాకాడులో వెలిసి ఉన్న ఆనంద సాయిబాబా మందిరంలో గత 3 రోజులుగా జాతీయ స్థాయి తెలుగు సాయి భక్త సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వందలాది భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో వీక్షించారు. చివరి రోజున వాకాడు పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు. ఈ సేవలో సాయిబాబా వేషధారణతో బాబా చరిత్ర వివరిస్తూ సాగారు. ఈ కార్యక్రమంలో పీవీఎస్ జిల్లా సాయిబాబా దేవాలయ కన్వీనర్ విజయలక్ష్మి, సాముద్రికం లక్ష్మీ నరసింహరావు, ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలిసిన దానిని ఇక్కడికి రప్పించా, ఇక్కడ జరిగేటట్లు చేసి నాకు తెలుసు కుశాల్, అందుకే నేను నీకు శ్రీపాదరాయ
శ్రీపాద శరణం శ్రీపాద శరణం భజే భక్తాప్రియనే శ్రీపాదరాయ శరణం భజే శ్రీపాద శరణం భజే గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమంత సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో జరిగిన పల్లకీ సేవ, ఉంజల్ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. హృదయారవింద
కోట పట్టణంలో కొలువైయున్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి తిమ్మానాయుడుపాలెం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ పొంగలు పెట్టారు. బాణాసంచా వేడుకలు, తప్పెట్లు, తాళాలు, మంగళ వాయిద్యాలతో గ్రామం నుండి ఊరేగింపుగా మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకుని పొంగలు పొంగించారు. అమ్మవారిని పండ్లు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ధాన్యం దళారి పరార్. మనుబోలు మండలంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి చెల్లించాల్సిన నగదు ఇవ్వకుండా దళారి పరారవడంతో మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రైతులు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తగవు. సీనియర్ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలంటూ మనుబోలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం మాట్లాడిన టీడీపీ నాయకులు. శ్రీవారికి వైభవంగా హనుమంత సేవ. గూడూరు రాజావీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.